ఇప్పుడు మామూలుగా కొంతమందికి లివర్ ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీ అవి అంటే కొంచెం పాడైపోయో, స్పాయిల్ అయిపోయో కొంతమంది ఒక్క కిడ్నీ తోటే సర్వైవ్ అవుతుంటారు. అలా మిగతా ఆర్గాన్స్ ఎఫెక్ట్ హార్ట్ పైన చూపిస్తుందా సార్? సో అన్ని ఆర్గాన్స్ హార్ట్‌కి కనెక్ట్ అయి ఉంటది. సో హార్ట్ హ్మ్. ఫెయిల్ అయితే ఎలా బ్లడ్ సప్లై తగ్గి ఆర్గాన్స్‌కి ఇష్యూస్ వస్తాయో ఎస్పెషల్లీ కిడ్నీ. హ్మ్. సో హార్ట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు లివర్ మీద ఎఫెక్ట్ పడడం, హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్నప్పుడు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడడం, హ్మ్. క్రానిక్ కిడ్నీ డిసీజ్, కిడ్నీ ఇష్యూస్ ఉన్నప్పుడు హార్ట్ మీద ఎఫెక్ట్ పడడం. ఇవన్నీ ఇంటర్‌లింక్డ్ డిసీజ్ ఉంటూ ఉంటాయి. ఓకే. సో సింగిల్ కిడ్నీ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి కొన్నాళ్ళ తర్వాత ఆ కిడ్నీ మీద కొంచెం ప్రెషర్ ఎక్కువయ్యి, కొంచెం హ్మ్. క్రియాటినిన్ ఫ్లక్చుయేషన్ రావడం, కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అట్లా జరుగుతూ ఉంటాయి. చాలామంది సింగిల్ కిడ్నీతో సర్వైవ్ అయ్యి లైఫ్ లాంగ్ ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఒక సైడ్ కిడ్నీ చిన్నగా ఉండటం, పని హ్మ్. చేయకపోవడం, ఫంక్షనాలిటీ హ్మ్. లేకపోవడం జరుగుతుంటుంది. సో అలా కిడ్నీ ఒకటే ఉండటం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్ ఉంటదంటే అట్లా ఏమి ఉండదు. చాలామంది కాంపెన్సేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. సో వాళ్ళకి నార్మల్ లైఫ్ గడుస్తుంటది. బట్ ఓన్లీ థింగ్ ఏదన్నా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడేది ఒక కాంట్రాస్ట్ గానీ, ఏదన్నా హ్మ్. మెడికేషన్స్ గానీ, ఏదన్నా ఓవర్ డోసేజ్ అవ్వడం గానీ, పెయిన్ కిల్లర్స్ గానీ అట్లా ఎక్కువ యూజ్ చేయకుండా మనం లీడ్ చేస్తూ ఉండాలి. జాగ్రత్తగా ఓకే.